Dear students, today I discuss about the topic Gymnosperms classification. వివృత బీజాల యొక్క వర్గీకరణ గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ప్రారంభంలో వివృత బీజాలలోని అండాలు స్త్రీ పుష్పాలుగా భావించి ఆ మొక్కలను అవృత బీజాల మొక్కలతో కలిపి వర్గీకరించేవారు. మొదటిసారిగా 1827లో రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్టు ఈ అండాల స్వరూపాన్ని విశదీకరించాడు. అప్పటి నుండి వివృత బీజాలు గల మొక్కలను ఒక ప్రత్యేకమైన వర్గంగా గుర్తిస్తున్నారు. ఇది ఇంట్రడక్షన్. నెక్స్ట్, వర్గీకరణ విధానాలు. వాన్ టీగమ్ అనే సైంటిస్టు 1878లో మొదటిసారిగా వివృత బీజాలను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించాడు. విత్తన సహిత మొక్కలను స్పెర్మటోఫైటా అనే రెండు ప్రధాన విభాగాలుగా విభజించాడు. అవేంటంటే జిమ్నోస్పర్మే, సెకండ్ వన్ యాంజియోస్పెర్మే. బెంథమ్ హోకర్లు 1883లో తమ వర్గీకరణ విధానంలో వివృత బీజాలను ద్విదళ బీజాలు, ఏకదళ బీజాల మధ్య అమర్చాడు. బెంథమ్ హోకర్ అనే సైంటిస్ట్. నెక్స్ట్, వృక్ష శాస్త్రవేత్తలు వివృత బీజాలను పలు వర్గీకరణ విధానాలుగా ప్రతిపాదించారు. అందులో కొన్ని ముఖ్యమైనవి పరిశీలిద్దాం. కోల్టర్ మరియు చాంబర్లిన్ అనే సైంటిస్టులు 1917లో వివృత బీజాలను 7 క్రమాలుగా విభజించారు. అవి ఏంటంటే సైకడోఫిలికేలిస్, బెన్నిటైటేలిస్, సైకడేలిస్, గింకోయేలస్, కోనిఫెరేలిస్, నీటెలిస్. తరువాత చెంబెర్లిన్ 1934లో వివృత బీజాలను వాటి ఆకృతి, పత్రదళాల రూపము, దారు నిర్మాణము, అలాగే బీజ నిర్మాణము మొదలైన లక్షణాలు ఆధారంగా చేసుకుని 2 విస్తృతమైన తరగతులుగా విభజించాడు. అవి సైకడోఫైటా మరియు కోనిఫెరోఫైటా. ప్రతి తరగతిలో కొన్ని క్రమాలనేవి ఉన్నాయి. అలాగే ప్రతి క్రమంలో కొన్ని కుటుంబాలను కూడా ఏర్పరిచాడు. అవేంటంటే చూడండి, వివృత బీజాలు. ఈ చెంబెర్లిన్ అనే సైంటిస్టు 2 తరగతులుగా విభజించాడు కదా, అదేంటంటే సైకడోఫైటా అలాగే కోనిఫెరోఫైటా. సైకడోఫైటా అనేది మళ్ళీ 3 విభాగాలుగా విభజించాడు. అవేంటంటే సైకడోఫిలికేలిస్, బెన్నిటైటైలిస్, సైకడేలిస్. కోనిఫెరోఫైటా అయితే కాటియిటేలిస్, గింకోయేలిస్, కోనిఫెరెల్స్, నీటెల్స్. ఇందులో కూడా ప్రతిదానికి కూడా క్రమాలనేవి ఉన్నవి. ఇది చెంబెర్లిన్ క్లాసిఫికేషన్. నెక్స్ట్, ఆర్నాల్డ్ క్లాసిఫికేషన్. ఆర్నాల్డ్ అనే సైంటిస్టు 1948లో వివృత బీజాలని 3 విభాగాలుగా విభజించాడు. ఈ ఆర్నాల్డ్ అనే సైంటిస్టు వివృత బీజాలు బహుధారాజన్యమని, అంటే పాలీపైలెటిక్ ఆరిజిన్గా భావించి ఈ మొక్కలను టీరాప్సిడా అనే సబ్ఫైలంలో ఉంచాడు. ఈ మొక్కలలో సమాన స్థాయి కలిగిన 3 విభాగాలు ఉన్నాయి. అవేంటంటే సైకటోఫైటా, కోనిఫెరోఫైటా మరియు క్లామిడోస్పెర్మోఫైటా. తన వర్గీకరణలో జిమ్నోస్పెర్మే అనే పదానికి ఎటువంటి స్థాయి కల్పించలేదు. చూడండి,
ఈ విభాగాలు 3 విభాగాలు కదా, సైకడోఫైటా, కోనిఫెరోఫైటా, క్లామిడోస్పెర్మోఫైటా. ఇందులో 3 క్రమాలు కలవు. అదేంటంటే టెరిడోస్పెర్మేలిస్, సైకాడియాయిడేలిస్, సైకడేలిస్. నెక్స్ట్ కోనోఫెరోఫైటాలో కూడా 3 క్రమాలు కలవు. అవేంటంటే కార్డియిటేలిస్, గింకోయేలిస్, కోనిఫెరేలిస్. నెక్స్ట్ క్లామిడోస్పెర్మోఫైటాలో కూడా 2 క్రమాలు కలవు. అవేంటంటే ఎపిడ్రేలిస్, నీటేలిస్. ఇది ఆర్నల్డ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ డిడి పంత్. డిడి పంత్ అనే సైంటిస్టు 1957లో ఈయన కూడా వివృత బీజాలను 3 విభాగాలుగా విభజించాడు. అవేంటంటే సైకడోఫైటా, కోనిఫెరోఫైటా, క్లామిడోస్పెర్మోఫైటా. ఈ సైకడోఫైటాలో దీనిని మరలా 3 తరగతులుగా విభజించాడు. అవేంటంటే టెరిడోస్పెర్మాప్సిడా, సైకడాప్సిడా, పెంటోజైలాప్సిడా, సైకడియాయిడాప్సిడా. నెక్స్ట్ కోనిఫెరోఫైటాలో కూడా 4 తరగతులుగా విభజించాడు. అదేంటంటే కోనిపెరాప్సిడా, ఎపిడ్రాప్సిడా, జెకనోస్క్వియాప్సిడా, టాక్సాప్సిడా. నెక్స్ట్ క్లామిడోస్పెర్మోఫైటా. ఇందులో నీటాప్సిడా అనే ఒకే ఒక తరగతిని ఉంచాడు. ఇది డిడి పంత్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ స్పోర్న్ క్లాసిఫికేషన్. స్పోర్న్ అనే సైంటిస్టు 1965లో వివృత బీజాలను 3 తరగతులుగా విభజించాడు. ఆ 3 తరగతులు ఏంటంటే సైకడాప్సిడా, కోనిపెరాప్సిడా, నీటాప్సిడా. సైకడాప్సిడా ఈ తరగతిలో 3 క్రమాలు కలవు. ఆ 3 క్రమాలు ఏంటంటే ఫస్ట్ వన్ టెరిడోస్పెర్మేలిస్, సెకండ్ వన్ బెన్నిటైటేలిస్, పెంటోజైలేలిస్. ఇది సైకడాప్సిడాలో ఉన్న క్రమాలు. నెక్స్ట్ కోనిపెరాప్సిడాలో ఈ తరగతిలో కూడా 3 క్రమాలు గలవు. అవేంటంటే కార్డియిటేలిస్, కోనిపెరేలిస్, గింకోయేలిస్. ఇవి కోనిపెరాప్సిడాలో ఉన్న క్రమాలు. నెక్స్ట్ నీటాప్సిడా. ఈ తరగతిలో ఒకే ఒక క్రమం ఉంది. అదేంటంటే నీటేలిస్. నెక్స్ట్ ఈ సైకడాప్సిడా, కోనిపెరాప్సిడా, నీటాప్సిడా ఈ తరగతుల యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు గురించి చూద్దాం. సైకడాప్సిడా. ఈ సైకడాప్సిడా తరగతిలో కాండం అనేది ఎలా ఉంటుందంటే శాఖరహితం. అలాగే దీనిలో దారువు మోనోచేలిక్ రకంకు చెందినది. పత్రాలు అనేవి పెద్దవిగా, స్థూలమైనవిగా కనిపిస్తాయి. విత్తనాలు వ్యాసార్థ సౌష్ఠవంతో ఉంటాయి. దీనిలో 4 క్రమాలు, 13 కుటుంబాలు చేర్చబడ్డాయి. స్పెర్మిడోస్పెర్మేలిస్లో 7 కుటుంబాలు, బెన్నిటైటేలిస్లో 3 కుటుంబాలు, పెంటోజైలేస్లో 1 కుటుంబం, సైకడేలిస్లో 2 కుటుంబాలు చేర్చబడ్డాయి. ఇది సైకడాప్సిడా యొక్క ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ కోనిపెరాప్సిడా. కోనిపెరాప్సిడా తరగతిలో చేర్చిన మొక్కలలో కాండం అనేది శాఖయుతంగా ఉంటుంది. అంటే శాఖీభవనం చెంది శంక్వాకారంలో ఉంటాయి. దీనిలో దారువు పిక్నోజైలిక్ రకమునకు చెందినది. పత్రాలు ఎలా ఉంటాయంటే పత్రాలు సూదులు లేదా తెడ్డులు లేదా విసనకర్ర ఆకారంలో ఆకులు అనేవి కనిపిస్తాయి. విత్తనాలు అనేవి ద్విపార్శ్వ సౌష్ఠవంతో ఉంటాయి. దీనిలో 4 క్రమాలు, 15 కుటుంబాలు చేర్చబడినవి. కార్డియిటేలిస్లో 3 కుటుంబాలు,
కోనిఫెరలేస్లో 9 కుటుంబాలు, టాక్సేలిస్లో 1 కుటుంబం, గింకోయెలిస్లో 2 కుటుంబాలు చేర్చబడ్డాయి. ఇది కోనిఫెరాప్సిడా యొక్క లక్షణాలు. నెక్స్ట్ నీటాప్సిడా. నీటాప్సిడాలో మనకి ఈ తరగతి చేర్చిన మొక్కల్లో కాండం అనేది శాఖయుతంగా ఉంటుంది. దీనిలో కూడా దారువు పిక్నోజైలిక్ రకానికి చెందినది. దీనిలో దారువునందు దారునాళాలు అనేవి ఉంటాయి. పుష్పాలనేవి పరిపత్రాలచే ఆవరింపబడిన పుష్పాలనేవి ఉంటాయి. దీనిలో ఒకే ఒక క్రమము 3 కుటుంబాలు చేర్చబడ్డాయి. నీటేలిస్లో 3 కుటుంబాలు చేర్చబడి ఉన్నాయి. ఇది వివృత బీజాల యొక్క వర్గీకరణ.